for everybody to develop our church, get many souls into our church. Understand? So from next Sunday onwards, I am going to observe each and every student, and I am going to give you small gifts who are sitting from the beginning to the last end of the prayer. Okay na? So this from now and then you have to build this type of discipline. When you build this discipline, he never astray from this path. He will be blessed and sitting a throne like a king. అండర్స్టాండ్? ఒక సింహాసనం మీద రాజు ఎలా కూర్చుంటాడో అలా దేవుడు మిమ్మల్ని కూర్చోబెడతాడు. అర్థమైంది? సో ఎవ్రీబడి ప్రేయర్ అనగానే కళ్ళు మూసుకోవాలి. యూ హ్యావ్ టు బ్రింగ్ 2 hands టుగెదర్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ యూ pray for your families and pray for my family, pray for our ministry. ఓకేనా? అందరు నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు చక్కగా దాని గురించి ప్రార్థన చేయండి. మొట్టమొదటిగా మరి సండే స్కూల్ పిల్లలందరూ ఇంకా సండే స్కూల్కి అనేక మంది రావడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. మొట్టమొదటిగా అందరు సండే స్కూల్ మోకాళ్ళ మీద ఉండండి. అందరూ ముసలోళ్ళ స్ట్రైట్ నీట్ ఆన్ ప్రాపర్లీ స్ట్రైట్లీ ఎవ్రీబడి. మన మోకాళ్ళు ఎప్పుడైతే విధాలుగా మరి మోకాళ్ళ మీద ఉంటామో మన మోకాళ్ళ చిప్పలు అరిగిపోకుండా దేవుడు చేస్తాం. నేను ఒక రోజు ఇట్లా వస్తూ ఉంటే ఏమైందంటే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, ఆ స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా నైట్ అంతే పడిపోయాయి చీకటి. అసలు అక్కడ పడ్డవాడు మామూలు మూతి కూడా పడిపోయిందంట అక్కడ చూసుకోవడానికి. అంటే బోర్లు ఇట్లా పడిపోయా, కాలు అయితే ఇంకా అసలు నిజంగా ఒక కాలు కరెక్ట్ దాని మీద పడింది. నేను వెంటనే ఏమనుకున్నానంటే, ప్రభా నేను ఇప్పుడు నీ సన్నిధికి వెళ్తున్నాను, ఈ నొప్పితోనే నేను మోకాళ్ళ మీద ఉంటాను ప్రభా, నాకు ఆ మోకాళ్ళ నొప్పి ఎటువంటిది లేకుండా సహాయం చేయాలి. అక్కడే నేను అనుకుని దేవుడి సన్నిధికి వచ్చి వెంటనే ఆ నొప్పితోటి మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకున్నాను. వెంటనే దేవుడు ఏం చేశాడంటే, ఒక రోజు 2 రోజులు అట్లా కొంచెం నొప్పి, కానీ కంప్లీట్గా ఆ నొప్పి అనేది లేకుండా దేవుడు చేశాడు. అంటే పడిన పాటికి నిజంగా ఎంతో నొప్పి ఉండాలి, ఆ గిరగ కూడా పక్కకు దొరలాలి. కానీ గాడ్ హ్యాస్, ఎప్పుడైతే నేను అట్లా అనుకున్నానో దేవుడు వెంటనే నాకు ఎటువంటి నొప్పి లేకుండా దేవుడు చేశాడు. కాబట్టి మీరు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు, పెద్ద వయసులో కూడా ఏం చేస్తాడు, మోకాళ్ళ చిక్కల అరిగిపోకుండా, మోకాళ్ళ నొప్పులు రాకుండా దేవుడు సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో దేవుడికి చెప్పుకోవాలి, దేవుడికి అప్పగించుకోవాలి. అర్థమైనా? జ్వరం వచ్చినప్పుడు ఈ జ్వరం తగ్గాలయ్యా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటాను, నాకు ఈ తలనొప్పి తగ్గాలయ్యా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటాను అని ప్రతి విషయంలో చిన్న బిడ్డగా మీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఏ విషయంలో ప్రార్థన? సండే స్కూల్ అయ్యా చేయాలి. సండే స్కూల్లో మేమందరం అయ్యా చేరాము, మమ్మల్ని అందరినీ తీర్చాము. ఈ సండే స్కూల్ని 30